సహోదరుడా, ఈ నిలబడటమే చాలా ఇంపార్టెంట్. ఇది మనము తొట్టిలో పోవద్దు, పడిపోకూడదు కదా. మనము నిలబడి ఉన్నాము. నేను ఒప్పుకున్న దాన్ని బట్టి ఐ స్టాండ్ అని చెప్తున్నాను. ఈరోజు మరి సంఘంలో మనము నిలబడి ఉండాలి. సంఘం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే టు మేక్ అస్ స్టాండ్ ఇన్ ద లా. దీన్ని నిలబడాలి. ఇది పడవేయడానికి ఎన్నో రకాల అభ్యంతరాలు వస్తూ ఉంటాయి అన్న. ఇది నిలబడి అలానే ఉండాలని దేవుని చిత్తం అవుతున్నాడు. బాధ్యత ఉన్నది సహోదరుడు. ఎవరైతే నిలబడగలుగుతారో సహోదరుడు చివరి వరకు ఆయన ఆ సంఘంలో నిలిచి ఉంటారో, ఎవరమ్మా సంఘంలో నిలిచి చివరి వరకు ఎవరు ఉంటారో, అంతం వరకు ఎవరు ఉంటారో వారే రక్షింపబడతారు. వచ్చే శోధనలన్నీ కూడా మధ్య మధ్యలో ఏంటమ్మా, మనం ఇక అంతం వరకు వద్దులే, ఇక చాలులే అనే ఒక భావన. సహోదరుడా, ఈరోజు మనం ఎంతగా మనం జీవించగలుగుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలా. ఐ స్టాండ్ అండ్ ఐ బిలాంగ్. ఏంటమ్మా, నేను ఎవరికి, నేను చెందినవాడిని. దేనికి చెందినవాడిని? సంఘానికి చెందినవాడిని, అంతే. ఐ బిలాంగ్ టు ద చర్చ్. దేనికి సంబంధించిన వాడేవయ్యా నువ్వు? ఐ బిలాంగ్ టు జీసస్. ఐ బిలాంగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు శరీరానికి నేను బిలాంగ్ అవుతున్నా. ఐ బిలాంగ్. నేను దేనికమ్మా? నేను చెందినవాడిని. ఎవరికమ్మా? క్రీస్తు శరీరానికి చెందినవాడిని, అంతే. ఇంకెవరికి నేను చెందినవాడు, ఎవరి వాడని కాను. ఏంటమ్మా? ఎవరి వాడని కాను, ఎవరికి చెందినవా. ఐ డు నాట్ బిలాంగ్ టు ఎనీ పర్సన్. ఎవరికి సంబంధించిన వాడిని కాదు, ఎవరి వాడని కాదు. నేను ఎవరినమ్మా? నేను ఓన్లీ దేవుని వాడును, తర్వాత సంఘం వాడు అనేది మన ప్రాసెస్. మన యొక్క జీవితంలో మనం ఉంచుకోవాలి. నాకు వచ్చేది ఏమైనా ఉందా? ఏమో నాకు వచ్చేది, నాకు పోయేదే ఉంది. ఫిజికల్గా చెప్తున్నావా? నాకు పోయేదే ఉంటుంది. నేనన్నా అందుకే చెప్తున్నా, ఐ టేక్ సమ్ డెసిషన్స్. ఎట్లా ఉంటాయంటే, నేను నష్టపోయినా బాగాలేదు, కానీ నేను నిలబడతాను. ఆ కాన్సెప్ట్ మన అందరిలో కలిగి ఉన్నాం. దీనికి కూడా వెరవద్దమ్మా. దేవుని మాటలు ఐ బిలాంగ్. తర్వాత నేను ఎవరినమ్మా? ఐ బౌండ్ అంటే నేను బద్ధుడను. మొదటి యోహాను పత్రిక, మీరు ఒకరినొకరు ప్రేమించా బద్ధులై ఉన్నారు. మొదటి యోహాను 4:11 ఏంటమ్మా? నేను దేవుడు మనం ప్రేమించిన మీరు ఒకరినొకరు ప్రేమించా బద్ధులై ఉన్నాం, అంతే. ఉవామై నేను క్వశ్చన్ చేద్దాం గౌరవమ్మా. నేను బద్ధుడను, నేను ప్రేమించడానికే బద్ధుడని, అంతే. ఆయన ద్వేషించడం కానీ, దూషించడానికి కానీ, ఆయన ప్రశ్నించడానికి ఐఎమ్ నాట్, నేను దానికి సంబంధించినది కాదు. ప్రతి సహోదరుడు ఆ విధంగా ఆలోచించాలి. ఎవరమ్మా? నేను బద్ధుడని, ప్రేమించడానికి నేను బద్ధుడను. దేవుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. ఎవరినమ్మా? సహా ఉదరుని మనము ప్రేమించాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఎంతగా మనం ఐ బిలాంగ్ టు గాడ్, ఐఎమ్ బౌండ్ టు గాడ్. ఆయనకు, ఆయన క్రమానికి నేను బద్ధుడను, అంతే. సహోదరుడా, ఇది మన ఇష్టం వచ్చిన జీవించడానికి మనం దేవుడు మనం ఒప్పుకోవట్లే. మనం బద్ధులము. ఈరోజు మనం గవర్నమెంట్కి బద్ధులము కదా. లేబర్ బయటికి వస్తే వాడు కొడతాడు, లాఠీ పెట్టి కొడుతున్నాడు, అంతే కదా. అంటే బద్ధులం అయిపోతున్నాం. ఈ గవర్నమెంట్కి ఇలా ఉంటే సహోదరుడా, మరి ఆ గవర్నమెంట్కి ఎంతగా ఉండాలి? అవునా కదా? దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. మనం చేసే ప్రతిదీ కూడా ఆశీర్వదింపబడుతుంది. గమనించండి. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పైనుండి వాళ్ళు చూస్తున్నారు కనుక ఎంతగా మనం. అండ్ నేను ఒప్పుకుంటున్నా అంటే ఐ స్టాండ్. నేను ఒప్పుకుంటున్నా అంటే ఐ బిలాంగ్. నేను ఒప్పుకుంటున్నా అంటే ఐఎమ్ బౌండ్. అండ్ ఇంకా 4వది ఏంటంటే ఐ షేర్. నేనేం చేస్తున్నా? పాలు పుచ్చుకుంటున్నా. ఐ షేర్. ఇది ఎప్పుడు వస్తుందమ్మా? నీకు ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందమ్మా జ్ఞానం? కన్నీరు లేకపోతే రానే రాదు. తప్పకుండా పడిపోతావు.
కన్నీరు లేని జీవితం ద్వారా దేవుని నామం బట్టి హెచ్చరిస్తున్నాను. లెట్ us లెర్న్ ఎ లెసన్. ఇది తప్పకుండా చెప్తున్నాను. కన్నీరు రాని జీవితం ద్వారా సోదరుడ పడిపోవడానికే కానీ ఇంక దేనికి కాదని. కన్నీరు అనేది సోదరుడ దేవుడు మనల్ని ఒప్పుకున్నామని చూపించడానికి కన్నీరే నిదర్శనం. కన్నీరు ద్వారా షేర్ చేసుకుంటాం. ఏంటమ్మా, ఒకరి సుఖ దుఃఖాలు మనము పంచుకుంటాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. అసలు నీకు ఏ కష్టం ఉందో నాకు తెలియదా? మీరు ఎటువంటి బాధతో బాధపడుతున్నా ఇక నీ కష్టాన్ని నేను ఎట్లా పంచుకుంటామా? ఏం బ్రదర్, మీరే ఆలోచించండి. అడగాలి, సంబంధించాలి. ఏ కష్టాలు ఉన్నాయో ఒకరినొకరు పంచుకోవాలి. నీ వల్ల చేత ఎంత మట్టి కూడా నువ్వేం చేయాలి, నువ్వు ఆ విధంగా షేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు, నాట్ ఓన్లీ కాపరి. అది ఎప్పుడు సాధ్యము? కన్నీరు విడిచే జీవితం ద్వారా సాధ్యం. అలా ఉంటే ఆ ఒప్పుకున్న జీవితం ద్వారా ప్రభు మనల్ని ఒప్పుకోవటమే కాకుండా ఆ దినాన వారందరూ కూడా యేసు ప్రభు అని అందరూ ఒప్పుకుంటారు. అలా ఒప్పుకున్న జీవితం ద్వారా దేవుడు మనల్ని ఇంకెక్కువగా హెచ్చించాలని దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. చివరిగా మనం ఎవరమ్మా, విశ్వాసం మనం ఎవరమ్మా, మనం ఏం ఒప్పుకోవాలి? యాత్రికులము పరదేశము. ఒప్పుకొని మన ముందున్న వాళ్ళందరూ కూడా ఏంటమ్మా, యాత్రికులను ఒప్పుకున్నారు, పరదేశం ఒప్పుకున్నారు. ఒప్పుకొని విశ్వాసం గలవారై ఈరోజు నీ జీవితం అంతమైతే, అమ్మో నేను కుర్రవాడిని, నేను కుర్రదాన్ని, నాకు బలం ఉంది అంటే అనుకోవద్దమ్మా సహోదరుడు. ఎవ్వరికి కూడా అది ఆటంకం కాదు. చావాలంటే చచ్చిపోవాల్సింది. ఏంటమ్మా, ఏం చెప్తున్నప్పుడు నేను, ఎవరైనా కూడా ఈ లోకంలో మనం ఎవరమ్మా, యాత్రికులము పరదేశులమని ఒప్పుకోవాలి. ఈ దేశం మనది కాదు. పరదేశులము యాత్రికులమని ఒప్పుకొని విశ్వాసం గలవారే. అప్పుడు దేవుడు వారిని గురించి తాను దేవుని చెప్పుకుంటూ సిగ్గుపడాడు. మన పట్టణం ఇది కాదు, మన బంధువులు ఇది కాదు, దేవుని నామమున జ్ఞాపకం చేస్తున్నాను. మన కుటుంబం ఇది కాదు సహోదరుడా, ఈ కుటుంబము పరలోక తండ్రి కుటుంబంలో మనం ఉండాల్సిన జీవితం ఉన్నది. దానికోసం ఎంతగా మనము ప్రయాసపడాలి. యాత్రికులను పరదేశులమై ఉన్నామని ఒప్పుకోవాలి. అటువంటి ఒక జీవితాన్ని ఎల్లప్పుడూ మనము జీవిస్తూ దినమంతా కూడా మనం జీవించగలుగుతాము. అప్పుడే ఆ కన్నీటి ద్వారా సోదరు ఆయన కుమారులుగా మనము ఉండగలుగుతాం. ఆయనతో కూడా ఉన్నవారు అని, తనతో కూడా ఉన్నవారని ప్రభువు చెప్పటమే. నా శోధనలు ఏంటమ్మా, నా శోధన ఎందు వారు నాతో కూడా ఉన్నవారు అని ప్రభువు. ఈరోజు సంఘానికి శోధనలు వస్తున్నాయి. సంఘానికి శోధనలు వస్తున్నాయి. నాతో అంటే ఏంటమ్మా, సంఘానికి శోధనలు వస్తాయి. సంఘం అంటే ఏంటమ్మా, శరీరం. సంఘ కూడికలకు, సంఘ పరిశుద్ధతకి, సంఘ యొక్క కార్యాలకి ఏంటమ్మా, దెర్ ఈజ్ కమింగ్. ఏంటమ్మా, నాతో కూడా అంటే ఎవరికి శోధన? ఇప్పుడు సంఘానికి. సంఘం అంటే ప్రభువుకే. ఆయన శరీరానికి శోధనలు వస్తున్నాయి సోదరుడా, శరీరానికి శోధనలు వస్తున్నాయి. ఈ శోధనలో మనము నిలిచిన వారంగా ఉండాలి. అమ్మా జాగ్రత్త. దేవుని నామమున జ్ఞాపకం చేస్తున్నాను. అలా జీవించి దేవుని మనం గణపరుచుకుందాం. దేవుని పరిశుద్ధ నామమున వందనాలు, స్తోత్రాలు.